హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షాజహాన్. ఈరోజు ఏంటంటే కూలరు సింఫనీ కంపెనీ కూలర్ అనమాట. దీని కంప్లైంట్ వాటర్ పంప్ అయితే పోయింది. ఇది ఎందుకు పోయిందంటే దీన్ని పక్కన పెట్టేస్తున్న వల్ల స్టక్ అయిపోయి దీన్ని ఆన్ చేయగానే మోటార్ అయితే కాలిపోయింది, వాటర్ పంపు. ఓకేనా. నేను ఇప్పుడు వాటర్ పంప్ అయితే నేను మారుస్తున్నాను. అక్కడ చూడండి, నేనైతే దాన్ని టేప్ వేసాను. దానికి ఏదో న్యాప్ కనబడుతుంది కదా, దాన్ని టేప్ వేసి దానికైతే ఎక్కిస్తున్నాను. ఎందుకంటే కొత్తది కదా పంపు, అది లూజుగా ఉంది పైపు. దాని గురించి అయితే అలా చేస్తున్నాను. చూడండి, అక్కడ మీకు ఇక్కడ వైర్లు కనబడుతున్నాయి కదా, ఈ వైర్లు ఏంటంటే కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు చెప్తాను. నేను డ్రాయింగ్ ఇచ్చాను, దాంట్లో అయితే మీకు చెప్తాను. ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, స్విచ్కి ఎలా ఇవ్వాలి, మోటార్కి ఎలా ఇవ్వాలి, ఆల్ట్రేషన్ మోటార్కి ఎలా ఇవ్వాలి, పంపుకి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే అంతా బాగానే ఉంది, అన్నీ చెక్ చేస్తాను నేను. అంతా బాగానే ఉంది, ఇదేమి కంప్లైంట్ అయితే లేదు. పంపు మోటార్ ఒకటే పోయింది, ఆల్ట్రేషన్ మోటార్ బాగానే ఉంది. ఇది మెయిన్ మోటార్ ఉంటుంది కదా, కూలర్ మోటార్, అది కూడా బాగానే ఉంది. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి కలర్స్ కామన్ పాయింట్ వచ్చేసి బ్లూ వైర్ వస్తుంది. మళ్ళీ స్పీడ్స్ వచ్చేసి రెడ్, వైట్, బ్లాక్ అలా కలర్స్ అయితే వస్తాయి. దీనికి పంపుకి అయితే 2 వైర్లు వస్తాయి, ఆల్ట్రేషన్ మోటార్కి 2 వైర్లు వస్తాయి. అవన్నీ మీకు ఎలా కలపాలి ఏంటనేది డ్రాయింగ్లో చెప్తాను, అందులో చూడండి. ఓకే బస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఏంటంటే ఇక్కడ మోటార్ కూలర్ ఓపెన్ చేసినప్పుడు అన్నీ చెక్ చేసుకోండి, ఎలా ఉన్నాయి ఏంటని. అన్నీ చెక్ చేసుకొని మీరైతే కంప్లైంట్ చెప్పండి. ఎందుకంటే పంపు ఒకటే కదా పోయింది అనుకుంటే తర్వాత అక్కడ ఎరకలు కొట్టేసి వైర్లు ఏమైనా షార్టేజ్ అయిపోయినా, లేకపోతే ఎక్కడైనా వైర్ లూజ్గా ఉన్నా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. అన్నీ మనం కరెక్ట్గా చూసుకొని కంప్లైంట్ ఇలా అని చెప్తున్నానంటే, ఇది ఎలక్ట్రికల్ వస్తువు కదా ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో కంప్లైంట్ తెలియదు. అన్నీ చెక్ చేసుకొని అయితే వాళ్ళ కంప్లైంట్ అయితే ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు డ్రాయింగ్లో కలెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మెయిన్ కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు ముందు మనం తెలుసుకునేది ఏంటంటే, అక్కడ కూలర్ మోటార్ ఉంది కదా, దానికైతే 4 వైర్లు వస్తాయి. బ్లాక్ వైర్ ఒకటి, రెడ్ వైర్ ఒకటి, ఇక్కడ వైట్ వైర్ ఒకటి, ఆ 3 స్పీడ్లు. తర్వాత బ్లూ వైర్ ఏమో కామన్ పాయింట్. అక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను, అన్ని వైర్లు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా. కంగారేం లేదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూడండి. నేను దేనికి కలుపుతున్నాను వైరు, ఏ కలర్ వాడుతున్నానో, ఏ కలర్ స్విచ్ కలుపుతున్నానో చూసుకోండి. అక్కడ చూసి మీరైతే కలర్స్ని అయితే నేర్చుకోండి కూలర్ది. ఇప్పుడు అక్కడ నేను ఏం చేశానంటే, 1కేమో రెడ్ ఇచ్చాను, 2కేమో వైట్ ఇచ్చాను, ఇక్కడ 3 నెంబర్కేమో బ్లాక్ ఇచ్చాను, ఆ ఎల్లకేమో పేస్ ఇస్తాను. ఓకేనా. స్విచ్కి బ్యాక్ సైడ్ నెంబర్లు ఉంటాయి, చూసుకోండి మీరు. ఓకేనా. కామన్ పాయింట్ ఏమో బ్లూ ఇచ్చాను. ఇక్కడ కూలర్ మోటార్కి కలెక్షన్ జాగ్రత్తగా చూశారు కదా ఫ్రెండ్స్, మోటార్ కలెక్షన్ అయితే ఇలా ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పంపు ఆల్ట్రేషన్ మోటార్కి అయితే కలెక్షన్ ఇస్తాం మనం. పంపుకి అయితే 2 వైర్లు వస్తాయి, పేస్ మోటారు. ఆల్ట్రేషన్ మోటార్ కూడా 2 వైర్లు వస్తాయి, పేస్ మోటారు. అక్కడ చూడండి, క్లియర్గా చూడండి. ఆల్ట్రేషన్ మోటార్ వైర్ అయితే తీసుకెళ్ళి బ్లూ వైర్కి కలిపాను, జాయింట్ వేసాను. అక్కడ రెడ్ వైర్ ఏమో స్విచ్కి ఇచ్చాను. అక్కడ చూడండి, అక్కడ ఎల్లకి లూప్ ఇచ్చాను చూడండి. అక్కడ పైన రెడ్ వైరు అడుగుని చూడండి, ఎల్లకి లూప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఆల్ట్రేషన్ 2 వైర్లు నేను లాగుతున్నాను చూడండి. అక్కడ స్విచ్కి ఒకటి, ఇక్కడ బ్లూ వైర్ కామన్ పాయింట్కి జాయింట్ చేశాను. ఓకేనా. ఇక్కడ ఒక టాపిక్ అయిపోయింది, మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మెయిన్స్ కార్డ్ వైర్ కలుపుతున్నాను. అక్కడ మెయిన్స్ కార్డ్ వైర్, న్యూట్రల్ వైర్ ఏమో ఈ జాయింట్కి ఇచ్చేసాను. అక్కడ 4 వైర్లు జాయింట్కి ఇచ్చాను. అక్కడ చూడండి, స్కీమ్ మీద కనబడుతుంది. ఒక వైర్ ఏమో ఎల్లకి స్విచ్కి ఇచ్చాను చూడండి. అక్కడ నుంచి లూప్ ఇచ్చాను. జాగ్రత్తగా చూడండి మీరు. కలెక్షన్ అయితే ఇంతే, కన్ఫ్యూజ్ పడకండి. నేను కాసేపు ఉంచుతాను, అలాగా చూడండి. కన్ఫ్యూజ్ లేకుండా చూసుకొని అయితే కలెక్షన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కూలర్ కలెక్షన్ అయితే ఇంతే. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఎలా చేస్తున్నానో ఏంటో నాకైతే అర్థమవుద్ది. నా వాయిస్ బాగుందా, నేను ఎలా చేస్తున్నాను మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, నాకు కామెంట్ పెట్టారనుకో, నేనైతే దాన్ని మార్చుకుంటానికి అవకాశం ఉంటుంది. మీరు నాకు ఏం చెప్పలేదు అనుకో, నేను ఇలా వీడియోలు చేసుకుంటూ వెళ్తాను, నాకైతే అర్థం కాదు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.